ఈసారి మమ్మీలకి టాస్క్ ఇద్దాం. పాప ఇప్పటివరకు పిల్లలు ఉన్నారు కదా, ఈసారి మమ్మీకి టాస్క్ ఇద్దాం. పాప అంటే మిమ్మల్ని రోజు హ్యాండిల్ చేయడమే చాలా పెద్ద టాస్క్ వాళ్ళకి. సో అది కాకుండా ఇంకో చిన్న టాస్క్ వాళ్ళకి. ఓకే, చాలా ఈజీ టాస్క్ మా ఇది. మీరు పని చేయండి, మీరు ప్రభాస్ గారిని, మీరు పవన్ కళ్యాణ్ గారిని, మీరు ప్రదీప్ నేయండి. ఆ 3 పీలు వస్తాయని అలా వాడాను అంతే, నాకు అంత సీన్ లేదు. జాగ్రత్తగా అమ్మా, రెడీ. ఇంచుమించు దగ్గర పోలికలు ఉంటే చాలు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వట్టుడు వట్నట్టుడు. ఎవరికైనా మంచి డైలాగులు వచ్చా? కత్తి వడ్డ మొదలు పెడితే నాకన్నా బాగాలేడు అంటే విడరా. వెరీ గుడ్, సూపర్ డైలాగ్. ఇంకా నువ్వు చెప్తావు డైలాగ్? నువ్వు చెప్తావు, నేను చెప్తా, అది చెప్పు. ఓకే, సెంటర్ అయినా స్టేట్ అయినా? సెంటర్ అయినా స్టేట్ అయినా. పొజిషన్ అయినా అపోజిషన్ అయినా? పొజిషన్ అయినా అపోజిషన్ అయినా? పొజిషన్ అయినా అపోజిషన్ అయినా. పవర్ అయినా పొగరైనా? పవర్ అయినా పొగరైనా. నేను దిగనంత వరకే. నేను దిగనంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్. వన్ సైడ్ స్టెప్ ఇన్. హిస్టరీ రిపీట్. హిస్టరీ 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 రిపీట్స్. హిస్టరీ రిపీట్స్. వెరీ గుడ్, సూపర్. నేను వర్షాకాలం లాంటి దాన్ని, కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. అవును, బురద కూడా వస్తుంది. నువ్వు పక్కనున్న వాడికి నన్ను చెప్పే మగాడు పుట్టలేదు మావా. మావా మావా. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదాలు పీకెళ్తే పీక కోత. థ్యాంక్ యూ. ఆడవాళ్ళమైన చేయేస్తే నరకాల్సింది ఏలు కాదు, తల. సూపర్. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. ఒక్కొక్క ఖాన్ చెక్క. కాదరా, ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. ఒక్కొక్క ఖాన్ చెక్క. 100 మందిని ఒకేసారి రమ్మను. ఒకేసారి. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. లెక్క ఎక్కువగా. నువ్వేంట్రా సిగ్నల్ కొట్టేసిన రేడియో స్టేషన్ లాగా అని వస్తుంది. ఫస్ట్ నుంచి ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్. ఒక్కొక్కని శైలజక్క కాదురా, షేర్ ఖాన్. 100 మందిని ఒకేసారి రమ్మను. ఒకేసారి. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. లెక్క ఎక్కువగా చూసుకో. సూపర్. ఇంకో డైలాగ్ ట్రై చేద్దాం రా, ఎందుకైనా మంచి. ఇది కొంచెం కష్టంగా ఉన్నట్టుంది నీకు. ఊరు మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. అదేంట్రా మొత్తం మీద నవ్వుతావు? ఊరు మనకి చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. తిరిగి ఇచ్చేయాలి, నువ్వు భయపడితే భయపడ్డానికి ఓటర్ని అనుకున్నావా బే? ప్రదీప్ ని తొక్కి పాడేస్తా. ఓకే, టైం అయిపోతుంది. ప్రదీప్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, లేకపోతే మాడి మషైపోతావు. పెళ్లి డ్రెస్ బాగుంది రోయ్. నాది పెళ్లి డ్రెస్ కాదు. నా పెళ్లికి ఇదే డ్రెస్ వేసుకురాను. డేట్ చెప్పు, డేట్ చెప్పు. డ్రెస్ అంతా బాగుంది, మధ్యలో తాడేలాడుతుంది అని ముడేసుకోవాలన్నమాట. కూర్చోనా? కూర్చో కూర్చో. ఓకే, సమయం లేదు మిత్రమా. నేను అదే చెప్తున్నాను రా వాళ్ళకి. ఎవరు ఎక్కడున్నాడు? సమయం లేదు మిత్రమా. ప్రాణమా శరణమా? శరణమా మరణమా? స్టైల్ గా రెడీ కావాలంటే ప్రదీప్ అన్నయ్యలాగా గడ్డం మిసం పెంచుకోవాలి. ఇప్పుడు బానే ఉంటదిరా నీకు, తర్వాత వచ్చిన దగ్గర నుంచి చాలా చిరాగ్గా ఉంటుంది. ఇలాగే బాగున్నావు తెలుసాను. సూపర్, నో బాగా కవర్ చేశా.
ఓకే టైమ్ అప్. వెరీ గుడ్. వామ్మో వామ్మో వారాయను ఈ అద్భుతాలే మీరు. నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే. జాన్ నేను ఇది నమ్మలేకపోతున్నాను. పేర్లు కరెక్టే రాశారమ్మా. కింద మొక్కలు అవి వేశారు. పార్క్ లో ఉన్నారు కదా అందుకే మొక్కలన్నీ. ఇప్పుడు వీళ్ళిద్దరు పార్క్ లో ఉన్నారు. ఓహోహోహో ఈయనెవరు? ప్రభాస్. అదే పైన రాశారు కాబట్టి తెలిసింది. భలే ఉంది. ఈవిడ అర్థమైంది. ఈవిడ పేరు కూడా రాశారు అక్కడ. అది చెట్లు కంటే పొడుగున్నారు ఏమిటి వీళ్ళు? పొడిగే ఉంటారు కదా ఇద్దరు. వాళ్ళు పొడుగుంటారు, హైట్ ఉంటారు కాబట్టి చెట్ల కంటే పొడుగున్నారని మీ ఉద్దేశం. కాళ్ళు కూడా బాగున్నాయి అసలు. త్వరలో ఇద్దరు కప్పులు అవుతున్నారు కదా అందుకే ప్రభాస్. ఫోన్ చేసి చెప్పారా? బాగుంటుంది పేరు. సినిమాలో చూసాను నేను కూడా. నాకు కూడా చాలా ఇష్టమైన కాంబినేషన్ ఇది. మరి నిజంగా అవుతారు లేదా మనకు తెలియదు కదా. ఇంకా వెయిట్ చేద్దాం. అంతా మన మంచికే. చాలా బాగా వచ్చింది. ఇది ప్లగ్ లో వేలెట్టడం వల్ల వచ్చిన హెయిర్ స్టైల్ ఇది. ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ ఫ్యామిలీ, ఎక్స్ప్రెస్ కిడ్స్, ఒక బాబు ఒక పాప. వెరీ గుడ్ అమ్మా, బాగా ప్లాన్ చేశారు. ఎక్స్ప్రెస్ రాజా ప్రదీప్ విత్ ఎక్స్ప్రెస్ రాణి రాశి కన్నా. అనుకున్నాను ఇంత లావుగా వేశారని మరి రాశి అయి ఉంటదని. యా చాలా బాగుంది అసలు. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే నా హెయిర్ స్టైల్. కరెంట్ పోయింది అప్పుడు. రాశి కన్నా చాలా అందంగా ఉంది. అది మెయిన్ ఇంపార్టెంట్. అది మెయిన్. ఇంకా నాకు నచ్చింది ఏంటంటే ఈ చౌపోగులు మామూలుగా అందరూ చెవులకు పెట్టుకుంటారు. రాశి కన్నా కాబట్టి జుట్టుకు పెట్టుకుంది. వండర్ఫుల్ మా. అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్. చాలా బెస్ట్ కాంబినేషన్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో హాఫే గీయగలిగారు అంటే బాడీ మొత్తం చేతుల వరకు గీశారు. పక్కన పిల్లలమ్మా. వెరీ గుడ్. ఫ్యాన్స్ వీళ్ళు. ఓ మై గాడ్. ఈ ఫ్యాన్ భలే రెండు పిల్లలు. అండ్ అన్నిటికంటే ముందు ముఖ్యం ఏంటంటే అదేంటమ్మా ఐస్ క్రీమ్. అలసిపోతారు కాబట్టి కూల్ ఉండడానికి. ఎంత చాలా ఆలోచించారు ఇవిడ ఈ స్కెచ్ గీయడానికి. థ్యాంక్ యూ. క్లాప్స్ కమ్ ఆన్. గ్యారెంటీ ఇవన్నీ రాత్రి నిద్రలో కనిపిస్తాయి. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత ఏం జరిగింది? నియోజకవర్గంలో నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. చెయ్యి చూడు అంత రఫ్గా ఉందో. చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. యాక్సిడెంట్ రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడే.